దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 261. మహర్షి రాజశేఖర్ శత్రుత్వం మీద అనుమాన పడుతున్న అవంతి. అసలు అవంతికి ఆ అనుమానం ఎందుకు కలిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే దయచేసి మన ఛానల్ని షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. గుమ్మం దగ్గర మిథున కూర్చున్న వీల్ చైర్ వెంకట్ పట్టుకొని ఉంటే తులసిగారు మిథునాకి దిష్టి తీస్తుంటుంది. వాళ్ళతో పాటు రాజశేఖర్, సుచరిత, మహర్షి, అవంతి, గౌతమ్, తాన్య, ప్రమోద్, వర్ష కూడా వచ్చారు. దిష్టి కార్యక్రమాలు అన్నీ అయిపోయాక ఇక అమ్మాయిని లోపలికి తీసుకుని రా వెంకట్ అని చెప్పి తులసి పక్కకు తప్పుకుంటే వెంకట్ తన వీల్ చైర్ నడిపించుకుంటూ లోపలికి తీసుకునొచ్చి, బెడ్రూంలోకి తీసుకువెళ్ళిన మిథున, కాసేపు రెస్ట్ తీసుకుంటావా అని అడుగుతాడు. లేదు, హాస్పిటల్లో పడుకొని విసిగిపోయి ఉన్నాను. అందరూ ఉన్నారు కదా, అందరితో కాస్త టైం స్పెండ్ చేయాలని ఉంది. ఇక్కడే ఉంటాను అని అంటుంది. అందరూ కూర్చున్నాక బెనర్జీ గారు భార్య వైపు చూస్తూ, తులసి, ఇలా అందరు జంటలు సంతోషంగా కలిసి ఉండడం ఇప్పుడే అనుకుంటా. అందరూ హ్యాపీగా ఉన్నందుకు ఈ సందర్భంగా అందరికీ ఒక మంచి స్వీట్ చేసి తీసుకురా అని అంటాడు. అలాగేనండి అని చెప్పి తులసి కిచెన్లోకి వెళ్తుంటే, నేను కూడా నీకు సహాయంగా వస్తాను పదా తులసి అంటూ సుచరిత కూడా వెళ్తుంది. రాజశేఖర్ గారు కూతురు గురించి ఇంకా కంగారు పడుతూ, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోక వెంకట్. ఇలాంటి టైంలో నా కూతురు జాగ్రత్తగా ఉండాలి. ఏ కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా ఆపరేషన్ అయిన తన కాలు దెబ్బతింటుంది. సో తనని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు. మిథున గురించి మీరు టెన్షన్ పడకండి మావయ్య. తను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని వెంకట్ నమ్మకంగా చెప్తాడు. ఆ మాటలు అందరికీ తృప్తినిస్తుంటాయి. వెంకట్ అలా మాట్లాడుతుంటే ఇన్నాళ్ళు అలాంటి మాటలకు కరువు పట్టి ఉన్న మిథునాకి మళ్ళీ తనకు మంచి రోజులు రాబోతున్నందుకు సంతోషపడుతుంటుంది. చెల్లెల కళ్ళలో కనిపిస్తున్న సంతోషం చూసి మహర్షి కూడా సంతోషపడుతుంటాడు. ఏమైనా మిథున పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. డ్రైవర్ కూడా పూర్తిగా కోలుకున్నాడంట అని చెప్తాడు గౌతమ్. ఇలా అందరూ మాటల్లో ఉండగా సుచరిత అందరికీ పాయసం బౌల్స్ తీసుకొచ్చి ఇస్తుంటుంది. సుచరిత ఇలా అందరికీ అందిస్తూ మహర్షి కూడా అందించబోతుంటే మహర్షికి తన నుంచి స్వీట్ తీసుకోవడానికి కొంచెం జంకుతుంటాడు. మహర్షికి అలా అందించబోతున్నందుకు సుచరిత మనసులో కూడా ఏదో ఇబ్బందిగా ఉంటుంది. కాదనకుండా తీసుకో మహర్షి అంటాడు బెనర్జీ గారు కొంచెం రిక్వెస్ట్తో. సరే అన్నట్టుగా తల ఊపి సుచిత చేతుల నుండి స్వీట్ తీసుకుంటాడు. ఇప్పటికి కూడా స్నేహితుడి ఇంట్లో మహర్షిని చూస్తూ రాజశేఖర్ గారు ఇప్పటికీ కూడా రాజీ పడలేకపోతుంటాడు. మహర్షి మీద కాస్త కోపంగానే ఉంటాడు. రాజశేఖర్ స్వీట్ తింటూ కూడా మహర్షిని కోపంగా చూస్తుంటే అవంతి స్వీట్ తింటూ ఏమరపాటుగా రాజశేఖర్ వైపు చూస్తుంది. రాజశేఖర్ మహర్షిని కోపంగా చూడటం అవంతి కంటపడుతుంది. ఎందుకు రాజశేఖర్ గారు మా వారి వైపు అంత కోపంగా చూస్తున్నారు అని మనసులో అనుకుంటుంది. రాజశేఖర్ అలా చూస్తున్నా మహర్షి మాత్రం ఆ క్షణం అలాంటివి ఏమీ పట్టించుకోకుండా మిథునాతో మాట్లాడుతూ, నువ్వు పూర్తిగా కోలుకునే వరకు మెడిసిన్స్ మిస్ కాకుండా టైంకి తీసుకోమ్మా. రెగ్యులర్ చెకప్ కూడా మిస్ కాకుండా వెళ్తూ ఉండండి అంటూ జాగ్రత్తలు చెప్తుంటాడు. అలాగే అన్నయ్య అంటుంది మిథున కూడా స్వీట్ తింటూ. వెంకట్, ఈ నెల రోజులు నువ్వు అసలు ఆఫీస్కి రానవసరం లేదు. ఇంట్లోనే ఉండి మిథునని జాగ్రత్తగా చూసుకో అంటాడు మహర్షి. వెంకట్ స్వీట్ తింటూ, థ్యాంక్ యూ సార్. నేనే ఈ నెల రోజులు కూడా లీవ్ అడగాలి అనుకున్నాను. కానీ మీరు అడగకుండానే అవకాశం ఇచ్చారు అని అంటాడు. ఈ నెల రోజులు పాపని మమ్మల్ని తీసుకువెళ్ళమంటావా వెంకట్ అని అడుగుతుంది సుచరిత. అమ్మో, పాప లేకుండా నేనే కాదు మిథున కూడా ఉండలేదు. వద్దండి, పాప కూడా మా దగ్గరే ఉండాలి అంటాడు వెంకట్.
నీకు మరీ ఇబ్బందవుతుందేమో వెంకట్ అంటుంది సుచరిత. ఇంకొక సంవత్సరం లేదంటే 2 సంవత్సరాల్లో ఎలాగో ఇంకొక బిడ్డకి తల్లిదండ్రులవుతాము. ఇప్పట్నుంచే ఇద్దరు పిల్లల్ని చూసుకోవటం అలవాటు చేసుకుంటాను అనంటాడు వెంకట్. ఒక్క మహర్షికి తప్ప వెంకట్ చివరి మాటల్లో ఉన్న అర్థం ఎవ్వరి బుర్రకి ఎక్కలేదు. ఇప్పట్నుంచే ఇద్దరు పిల్లల్ని చూసుకోవడం ఏంటి? అని అడుగుతుంది అవంతి. నాక్కూడా వెంకట్ చెప్పింది అర్థం కాలేదు అంటుంది తాన్య. మీకే కాదు నాక్కూడా ఏమీ అర్థం కాలేదు అంటుంది మిథున. వెంకట్ ఉద్దేశం ఏంటంటే వెంకట్‌కి రాజీ పాప ఎలాగో ఇప్పుడు మిథున కూడా అంతే అన్నట్టుగా చెప్తున్నాడు. నిజంగానే ఈ నెల రోజులు మిథున వెంకట్‌కి పాపలాంటిదే అంటాడు మహర్షి. ఓ అలాగా అని అనుకొని అందరూ సంతోషపడుతుంటారు. ఇంకా మిథున అయితే వెంకట్ వైపు నవ్వుతూ ఆరాధనగా చూస్తుంటుంది. అవును సార్, నేను చెప్పింది ఆ ఉద్దేశంతోనే అంటాడు వెంకట్ ప్రేమగా మిథునని చూస్తూ. చూశావమ్మా, చెల్లిని తన కన్న బిడ్డతో పోల్చాడు. ఇక మనం మిథున గురించి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అంటాడు గౌతమ్ సంతోషపడుతూ. వెంకట్ మాటలకి రాజశేఖర్ గారు కూడా సంతోషపడుతూ, ఒక ఆడపిల్ల తండ్రి అల్లుడి దగ్గర నుంచి ఇక ఇంతకంటే ఏదీ ఆశించలేరేమో అని అంటాడు. నువ్వు చెప్పింది నిజమేరా. వియ్యంకులు అయినందుకు ఇప్పుడు మనం నిజంగానే హ్యాపీగా ఉన్నాము. ఇక మిథున గురించి నువ్వు టెన్షన్ పడకు అంటాడు బెనర్జీ. నిజంగానే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సందర్భంగా ఇంకొక బౌల్ స్వీట్ తినాలనిపిస్తుంది అంటాడు రాజశేఖర్. ఆహా, ఈ వంకతో ఇంకా స్వీట్ తినాలనా? అదేమీ కుదరదు అంటుంది సుచరిత. పాపం మావయ్య అడుగుతున్నారు కదా అత్తా, పెట్టొచ్చు కదా అంటుంది వర్ష. ఇలాంటి విషయాల్లో జాలి పడకూడదు వర్ష. అలా జాలి పడితే వారి ఆరోగ్యం పాడవుతుంది అంటాడు ప్రమోద్. అవును, ఇప్పటికే టెన్షన్స్తో ఆయనకి షుగర్ పెరిగింది. వెంకట్ మిథునాని ఒక పాపలాగా ఎలా అనుకుంటున్నాడో ఇప్పుడు నేను కూడా ఆయన్ని ఒక బాబులాగా పోషించుకుంటూ రావాలి అంటుంది సుచరిత. ఆ మాటలకి అందరూ నవ్వుతుంటే ఒక మహర్షి మాత్రం ముభావంగా ఆ మాటలు వింటూ సగం తిన్న స్వీట్ బౌల్ పక్కకు పెట్టి, ఇక మేము వెళ్తాం వెంకట్ అంటూ లేస్తాడు. మరి కొంతసేపు ఉండొచ్చు కదా అన్నయ్య అంటుంది మిథున. నువ్వు వెంకట్ కలిసినందుకు అందరం కలిసి స్వీట్‌తో హ్యాపీగా షేర్ చేసుకున్నాం. వచ్చి కూడా చాలాసేపు అవుతుంది కదమ్మా! ఇక వెళ్తాము అంటాడు మహర్షి. అవును మిథున, నాక్కూడా డిజైన్స్ వర్క్ ఉంది. ఈ తోడలుడు ఇద్దరికీ పోటీ పడి డిజైన్స్ డ్రా చేస్తున్నాను. ఇద్దరిలో ఎవరిని గెలిపించాలి అనేది నా తల మీద భారంగా ఉందనుకో అంటుంది అవంతి. ఎవర్నో అంటూ చాయిస్ తీసుకోవద్దు. ఖచ్చితంగా నన్నే గెలిపించాలి అవంతి అంటాడు గౌతమ్. రేయ్, గెలిపించమని వాళ్ళని అడుక్కోవటమేంటి? నిజాయితీగా నీ వైపు నుంచి నువ్వు ప్రయత్నం చెయ్యి. వాళ్ళని అడుక్కొని గెలవాల్సిన కర్మ మనకి పట్టలేదు అంటూ రాజశేఖర్ కొడుకు మీద కాస్త సీరియస్ అవుతూ మహర్షిని కోపంగా చూస్తుంటాడు. రాజశేఖర్ అలా మాట్లాడేసరికి అక్కడ పిన్ డ్రాప్ సైలెంట్ అవుతుంది. డిస్కషన్ పెట్టుకుంటే ఇక పెద్దగా అవుతుంది అని మహర్షి ఉద్దేశించి అందరి ముందు అది కరెక్ట్ కాదు అనుకొని, రావంతి మనం వెళ్దాము అని చెప్పి రాజశేఖర్ని కోపంగా చూస్తూనే మహర్షి బయటికి వెళ్ళిపోతాడు. వారిద్దరి మధ్య ఉన్న కోపతాపాలు అవంతికి అర్థం కాక, జాగ్రత్త మిథున అని చెప్పి మహర్షి వెనుక వెళ్తుంటుంది. వాళ్ళు వెళ్ళిపోగానే బెనర్జీ పక్కన కూర్చున్న స్నేహితుడి తల మీద ఒక్కటి పీకుతాడు. అబ్బా, ఏంట్రా అలా కొట్టావు అంటాడు రాజశేఖర్ కొట్టిన చోట రుద్దుకుంటూ. అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే నువ్వేంట్రా సూదులు పెట్టి పొడిచినట్టుగా అలా మాట్లాడతావు అంటూ బెనర్జీ స్నేహితుడి మీద కోప్పడతాడు. గౌతమ్ అలా అంటుంటే అలాంటి గెలుపు కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో అన్నాను. అది కూడా తప్పేనా అంటాడు రాజశేఖర్. తప్పేనండి. ఏదైనా ఉంటే మీ కొడుక్కి తర్వాత చెప్పుకోండి. అంతేకాని వాళ్ళ ముందు అలా అంటే ఏం బాగుంటుంది అంటూ సుచిత్ర కూడా కాస్త కోప్పడుతుంది.
మంచి క్లైమాట్‌ని వీడు పొల్యూట్ చేశాడు అని తిడతాడు బెనర్జీ. నిజమే నాన్నా. నేనేదో సరదాగా అంటే మీరది సీరియస్‌గా తీసుకున్నారు అంటాడు గౌతమ్. ఒక రకంగా చెప్పాలి అంటే మీ స్నేహితుడికి మీరే కరెక్ట్ నాన్నా అంటాడు వెంకట్ కాస్త కోపంతో. ఒక తాన్య మాత్రం ఎటువైపు మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. సరేలే, ఆ అంకుల్ ఏదో తొందరపడి అన్నాడట్టుంది, వదిలేయండి అంటూ ఇక ప్రమోద్ సర్ది చెప్తాడు. నేనిక్కడే ఉంటే నన్ను అందరు తిడుతూనే ఉంటారు. ఇక పద సుచరిత, మనం వెళ్దాము అంటూ రాజశేఖర్ లేస్తాడు. ఇలా మరికొద్దిసేపటికి ప్రమోద్, వర్షతో సహా అందరూ వెళ్ళిపోతారు. ఇక మిథునాని తీసుకువెళ్ళి రూంలో పడుకోబెట్టు వెంకట్ అంటుంది తులసిగారు. సరేనమ్మా అని చాలాసేపు నుంచి కూర్చున్నావు మిథున, ఇక పద అని చెప్పి తన వీల్చైర్ నడిపించుకుంటూ రూంలోకి వెళ్తాడు. మహర్షి సీరియస్‌గా డ్రైవ్ చేస్తుంటే అవంతి మహర్షిని చూస్తూ, అక్కడ ఉన్నంతసేపు నేను రాజశేఖర్ గారిని గమనించాను. ఆయన మీ వైపు చాలా కోపంగా చూస్తున్నారు. అసలు మీ ఇద్దరికి ఉన్న విరోధం ఏంటో చెప్పొచ్చు కదా మహర్షిగారు అని అంటుంది. విరోధం అని ప్రత్యేకంగా చెప్పేదేముంది? వాళ్ళకి మనకి బిజినెస్‌లో ఎప్పుడూ కాంపిటీషన్ ఉంటుంది. బిజినెస్ పరంగా అతను నేను శత్రువులం అంటాడు డ్రైవ్ చేస్తూ. ఏమో, మీ ఇద్దరిని అలా చూస్తుంటే నాకిది బిజినెస్ శత్రుత్వంలాగా అనిపించడం లేదు. ఇంకా ఏదో కారణాలు ఉండొచ్చు అనిపిస్తుంది అని అంటుంది. తన మాటలకి కొంచెం తడబడుతూ తన వైపు చూసి, ఆయనకి నాకు వేరే కారణాలంటూ ఏముంటాయి? అదేమీ లేదు అని ముందుకు వెళ్తుంటాడు. మీరు చెప్పేది నిజమేనా అని అడుగుతుంది. ఏంటవంతి, నన్ను చిరాకు పెట్టిస్తావు అంటూ ఈసారి కాస్త విసుక్కుంటాడు. మహర్షి అలా విసుక్కునేసరికి అవంతి బుంగమూతి పెట్టి కూర్చుంటుంది. తను మళ్ళీ ఏమీ మాట్లాడకపోయేసరికి తన మొహం వైపు చూసి, ఓహో, ఇప్పుడు నా మీద అలిగావా అని అడుగుతాడు. అవును, బాగా అలిగాను. ఐ హర్ట్. నాతో మాట్లాడకండి అంటుంది కాస్త కోపంతో. మరి లేకపోతే నువ్వు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? మా ఇద్దరికీ ఇంకా వేరే కారణాలతో శత్రుత్వం ఉండటానికి అతను నేను ఏమైనా ఒకే వయసు వాళ్ళమా అంటూ ఏదో కవర్ చేస్తున్నాడు. అది కూడా నిజమే. కానీ ఎందుకో నాకింకా మీరు చెప్పేది నిజం అని నమ్మకం కుదరటం లేదు అని అంటుంది. నిన్ను నమ్మించటం నా వల్ల కాదు. అతనికి నాకు శత్రుత్వం ఉంది. అది గుర్తుపెట్టుకో. ఇంకా ఇంతకంటే నీకు ఏమీ అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు అంటూ ఇంటికి చేరుకున్నాడు. కొద్దిసేపటికి మహర్షి అవంతితో కలిసి ఇంట్లోకి చేరి పైకి వచ్చాడు. నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి మహర్షి టవల్ తీసుకుని వాష్రూంలోకి వెళ్తాడు. కానీ అవంతి అక్కడ కూర్చొని రాజశేఖర్ గారు మహర్షిని కోపంగా చూడటమే గుర్తు తెచ్చుకుంటూ, ఎందుకో వాళ్ళిద్దరికీ బిజినెస్ శత్రుత్వం అంటే నిజంగానే నా మనసుకి నమ్మాలి అనిపించడం లేదు. మహర్షి గారు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అనుకుంటుంది. మహర్షి ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ తుడుచుకుంటూ బయటకొచ్చి ఇంకా అవంతి ఆలోచించడం చూస్తుంటాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఇంకా మాకున్న శత్రుత్వం గురించే ఆలోచిస్తున్నావా అని అనుమానంగా అడుగుతాడు. అవును మహర్షి గారు, నాకు ఎక్కడో తేడా కొడుతుంది. బెనర్జీ బాబాయ్, రాజశేఖర్ గారు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ మీరు, బెనర్జీ బాబాయ్ క్లోజ్‌గా ఉంటారు. మళ్ళీ మీరు, రాజశేఖర్ గారు మాట కూడా పడనంత శత్రువులు. ఇదంతా చూస్తుంటే మీది బిజినెస్ శత్రుత్వం కాదనిపిస్తుంది అని అంటుంది. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చావా అంటూ అవంతి పక్కకొచ్చి కూర్చుంటాడు. అంటే నా మనసులో ఏదైనా అనుమానం పడితే అది అంత తొందరగా పోదు మహర్షి గారు. అది కాకుండా ఇవాళ రాజశేఖర్ గారు మిమ్మల్ని అంత కోపంగా చూడటం నా కంట పడేసరికి ఏంటో ఈ ఆలోచన నన్ను తొందరగా వదిలేటట్టుగా కనిపించడం లేదు అని అంటుంది. అవంతిని ఈ ఆలోచన నుంచి డైవర్ట్ చేయాలి అని మనసులో అనుకొని, చూడవంతి, కొన్ని విషయాలు నువ్వు పట్టించుకోకపోతే నీకే మంచిది.
బిజినెస్‌లో ఇలాంటి కోపతాపాలు మాకు మామూలే. మొన్నటి వరకు రాజశేఖర్ గారే కాదు, గౌతమ్ నేను కూడా ఎంత శత్రుత్వంగా ఉండేవాళ్ళమో నీకు కూడా తెలుసు కదా! ఐ మీన్ ఇప్పటికి కూడా మేమిద్దరం శత్రువులే అనుకో అని అంటుంటే, అబ్బా! అలా మాట్లాడకండి. గౌతమ్ మీరు సన్నిహితులుగా ఉంటేనే బాగుంటుంది కానీ, శత్రువులుగా ఉంటే నేను అసలు చూడలేను అని అంటుంది. సరేలే ఇప్పుడు ఆ విషయాలు వదిలేయ్. వెళ్లి రెడీ అవ్వు. సరదాగా బయటికి వెళ్దాము అని అంటాడు. నాకు డిజైన్స్ వర్క్ ఉంది మహర్షి గారు అని అంటుంది. ఉంటే తర్వాత చేసుకోవచ్చులే. ఇన్నాళ్ళు గౌతమ్, తాన్య, వెంకట్, మిథున ఈ 2 జంటలు వేరుగా ఉన్నారని బాధపడుతూ వచ్చాను. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు కలిసిపోయారు కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సో, ఈ హ్యాపీ మూడ్‌లో మనం సరదాగా బయటికి వెళ్ళొద్దాం అని అంటాడు. అయితే సరే. మీ సంతోషాన్ని నేనెందుకు కాదంటాను. కాసేపట్లో రెడీ అయి వస్తాను. వెయిట్ చేయండి అని చెప్పి నవ్వుతూ మహర్షి బుగ్గన కొంటెగా ముద్దు పెట్టి వాష్‌రూమ్‌లోకి దూరింది. మహర్షి నవ్వుతూ ఆ బుగ్గని తడుముకొని ఎదురుగా ఒక పసిపాప సీనరీ ఉంటే చూస్తుంటాడు. ఆ పాప బొమ్మను చూస్తూ, ఈ సంతోషాలే కాదు అవంతి. నువ్వు తల్లి కాబోతున్నావనే గుడ్ న్యూస్ కూడా వినాలని ఉంది. కానీ అది ఎప్పుడు నిజమవుతుందో ఏంటో అని అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అవంతి ఆలోచనలు ఎక్కడి వరకు దారి తీస్తాయి? మహర్షి కన్న తండ్రి రాజశేఖర్ అని అవంతి తెలుసుకోగలుగుతుందా? అందరి జంటల మధ్య అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.